ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, మరి దినము శుక్రవారపు కార్యక్రమమును ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఆయా స్థలాలలో ఉన్నటువంటి వారు లేక గృహాలలో ఏకీభిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పొందాలని తెలియపరుస్తూ ఉన్నాం. అందరూ కూడా సిద్ధపడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. కనుక మీ స్థలాలలో మరి మీరు ఈ కార్యక్రమంలో పాల్పొందాలని తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మరి దేవుడు ఈ యొక్క శుక్రవారం దినం వరకు కాచి కాపాడి సంరక్షించినటువంటి ఆయన ప్రేమను బట్టి వందనాలు చెల్లించి స్తుతిందాం. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుని మనల్ని దానికి కలిగి మన ఎదుటిన్న ప్రభుల వారి వైపు చూస్తూ అందరూ కలిసి నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధ ఆత్మకును ఆది యందు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు యందున్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండినది. స్తోత్రములు 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 స్తోత్రములు. కృపా సత్య సంభృడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన అత్యున్నతమైన గణనామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించున్నాము. సర్వాధికారి స్తోత్రనాయని మీ కృప, మీ దయ, మీ ప్రేమ, మీ కనుకం బట్టి గతించిన శుక్రవారపు దినం నుంచి ఈ యొక్క నూతనమైనటువంటి శుక్రవారపు దినం వరకు నీ పిల్లల మమ్మలను మా తండ్రి నాయన సంఘ బిడ్డల కుటుంబాలను, గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ, మరి ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నాయన మా ప్రభా నీ బిడ్డలైనటువంటి వారిని అందరినీ, ఆయా దేశములలో ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ, మిషన్లో ఉన్న దైవజనులు, ఆయా దైవజనులు మా తండ్రి, ఆయా మిషనరీలో పరిచయం చేస్తున్న దైవజనులు అందరి బట్టి స్తోత్రాలు అయా వందనాలు చెల్లించున్నాం తండ్రి. స్తోత్రాలు. మరి ప్రధానమంత్రి గారి ద్వారా మా ప్రభువా మా తండ్రి 8వ తేదీ నుంచి ఆలయాలు తెరవబడి తిరిగి మా తండ్రి మీ పాదం మీద వందించడానికి మంచి వార్తను అందించినందుకు స్తోత్రాలు స్తుతులు చెల్లించు నామ సర్వాధికారి స్తోత్రనాయన మీ కృప, మీ దయ, మీ ప్రేమ, మీ కనుకను బట్టి కార్యక్రమం ప్రారంభంలో ఉన్నాం. తండ్రిగా కుమ్మడి పరిశుద్ధాత్మగా త్రేకతరుదేవి నీరును తండ్రిగా జనకులు దేవదర్శ ఆత్మనిష్యులు ఆత్మ సంచాలి పరిశుద్ధ దైవ దోత్రేక పటాలము నుంచి కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మ నడిపించండి తండ్రి. స్తోత్రం. ప్రారంభ ప్రార్థనలో నాన్న సాయం చేయండి. కీర్తనలో కంఠస్వర క్రమంలో సాయం చేయండి. మా ప్రభు వాక్య పట్టణ వివరణలో మాతో మాట్లాడండి. మీ మాట బ్రతికించేది, బాధలో నెమ్మది ఇచ్చేది, స్వస్థపరిచేది కనుక ఆశీర్వదించినట్టు మాటలు మీరే మార్చండి, అందించి కడవరకు మీ ఆత్మ జరిగించి నాయన మా ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ చేత నింపి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని అందరిని బలపరిచేటువంటి మాటలు మా అందరికి అందించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా తండ్రి మీకో దేలా స్తుతులు నవీనాపమో విన్నా నాదా సంస్తుతులు అపవిత్రాత్మల దర్శన మాపేయన్నావో ఎప్పుడైనా అవినా కేసేరానియావో చెడ్డ ఆత్మల మాటల్ సెవెని బడనియావో గడ్డో పలకొలానోళ్ళో గట్టియోన్నావో చెడుతా
తలాంపులో పోటీ చెడదోష్టాత్మలానోనా కడకోరానియావో కదలానియావో హల్లెలూయా 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 తండ్రి కలకాలము నాటి హల్లెలూయా తండ్రి కలకాలము నాటి హల్లెలూయా తండ్రి దేవా తండ్రి మీకు దిన స్తుతులు నవీనపమో విన్నా నాదాసం స్తుతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటల పుస్తకంలో నుండి అదయ్య గారు రాసినటువంటి పాటల పుస్తకంలో నుండి 43వ కీర్తన పాడుకుందాం. షారోను పొలములో పుష్పాన్ని నేను, షారోను పొలములో పుష్పాన్ని నేను, బలు రక్కసి కోరలలో వల్లి పద్మము నేను, బలు రక్కసి కోరలలో వల్లి పద్మము నేను, ఎదురు చూచుచున్నాను నా యేసు రాకకై, నిరీక్షించుచున్నాను నా ప్రియుని రాకకై, ఎదురు చూచుచున్నాను నా ప్రియుని నిరీక్షించుచున్నాను నా యేసు రాకకై. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. షారోను పొలములో పుష్పాన్ని నేను, ధవలవర్ణుడు నా ప్రియుడు, రత్నవర్ణుడు, సుందరుడు నా ప్రియుడు, అతి సుందరుడు. ధవళవర్ణుడు నా ప్రియుడు, రత్నవర్ణుడు, సుందరుడు నా ప్రియుడు, అతి సుందరుడు. 10,000 మందిలో గమనింపగలను నేను, 10,000 మందిలో గమనింపగలను నేను. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. షారోను పొలములో పుష్పాన్ని నేను, షారోను పొలములో పుష్పాన్ని నేను, గువ్వ పిల్లల వంటి కన్నులున్నవాడు, పద్మరేకుల వంటి పెదవులున్నవాడు, గువ్వ పిల్లల వంటి కన్నులున్నవాడు, పద్మరేకుల వంటి పెదవులున్నవాడు. కాంక్షణీయుడు నా ప్రియుడు, అతి కాంక్షణీయుడు, కాంక్షణీయుడు నా ప్రియుడు, అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో గమనింపగలను నేను, 10,000 మందిలో గమనింపగలను నేను. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. షారోను పొలములో పుష్పాన్ని నేను, షారోను పొలములో పుష్పాన్ని నేను. అతని నోరెంతో అతి మధురమైనది,
అతని కంఠ స్వరము జల ప్రవాహ ధ్వని వంటిది. అతని నోరెంతో అతి మధురమైనది. అతని కంఠ స్వరము జల ప్రవాహ ధ్వని వంటిది. మనోహరుడు నా ప్రియుడు, అతి మనోహరుడు. మనోహరుడు నా ప్రియుడు, అతి మనోహరుడు. 10,000 మందిలో గమనింపగలను నేను. 10,000 మందిలో గమనింపగలను నేను. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. షారోను పొలములో పుష్పాన్ని నేను. షారోను పొలములో పుష్పాన్ని నేను. బలు రక్కసి కోరలలో వల్లి పద్మము నేను. బలు రక్కసి కోరలలో వల్లి పద్మము నేను. ఎదురు చూచుచున్నాను నా యేసు రాకకై. నిరీక్షించుచున్నాను నా ప్రియుని రాకకై. ఎదురు చూచుచున్నాను నా యేసు రాకకై. నిరీక్షించుచున్నాను నా ప్రియుని రాకకై. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. అతడే నా ప్రియుడు, అతడే నా స్నేహితుడు. షారోను పొలములో పుష్పాన్ని నేను. షారోను పొలములో పుష్పాన్ని నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దైవజనులు దేవదాసయ్య గారు రాసిన కీర్తనలు ఒక కీర్తన పాడుకుందాం. నాతో కలిసి ఏకీవించడానికి ప్రయత్నం చేయండి. 51వ కీర్తన. యేసు ప్రభువామా ఇత బోధకుండా. యేసు ప్రభువామా ఇత బోధకుండా. దోషములో క్షమించు దొడ్డ జనకుండా. దోషములో క్షమించు దొడ్డ జనకుండా. యేసు ప్రభువామా ఇత బోధకుండా. రోగములో మాన్పు రూఢి వైద్యుండా. రోగములో మాన్పు రూఢి వైద్యుండా. బాగో చేసి పంపు పరమానదుండా. బాగో చేసి పంపు పరమానదుండా. యేసు ప్రభువామా ఇత బోధకుండా. తల మీద గల వెంట్రు కలురాలో వ్యాధి. తల మీద గల వెంట్రు కలురాలో వ్యాధి. అలుము కొన్నను అవి మొలిపింపగలవు. అలుము కొన్నను అవి మొలిపింపగలవు. యేసు ప్రభువామా ఇత బోధకుండా. యేసు ప్రభువామా ఇత బోధకుండా. తలకున్న వ్యాధులు తొలగించి ముదము. తలకున్న వ్యాధులు తొలగించి ముదము. కలిగించి ముఖమునకు కళనీయగలవు. కలిగించి ముఖమునకు కళనీయగలవు. యేసు ప్రభువామా ఇత బోధకుండా. యేసు ప్రభువామా ఇత బోధకుండా. దోషములు క్షమించు దొడ్డ జనకుండా. దోషములు క్షమించు దొడ్డ జనకుండా. యేసు ప్రభువామా ఇత బోధకుండా. యేసు ప్రభువామా ఇత బోధకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డలారా,
దేవుని యొక్క ఆ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళదాం. ప్రియమైన బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండను మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు ప్రజల కన్నుల ఎదుట అట్లు చేసెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన చున్నతమైన ఘననామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించున్నాం. సర్వాధికారి స్తోత్రములను ఆయన చదవబడి లేఖన భాగమును దీవించను తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. మాట్లాడు వారు మీరు కాదు తండ్రి, ఆత్మ మీలో ఉండి మాట్లాడుతూ వాగ్దానం చేసిన పరమ తండ్రి, మర్మములు బయలుపరచు దేవుడు పరలోకమందున్నారని దానియేలు చెప్పిన రీతిగా నాయన మీ యొక్క వాక్యములు ఉన్నటువంటి పరమాన్ని మందరించి మమ్మల్ని మీ యొక్క రూపంలోనికి మార్చి మీ ఆగమను సిద్ధం చేయమడుచున్నాను. సర్వాధికారి స్తోత్రం మలనాడు భక్తులతో పితలతో తండ్రి గారితో మాట్లాడిన దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం దేని పురుగుని మీ పక్షముగా నిలబడి ఉండగా నన్ను మరుగుపరచు మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకొని అందరికి కావాల్సిన మాటలు అందించమని మా మంచి బోధకుడైన యేసు నామం అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా కనబాడుమా, ఓ దేవా మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయము దేవదేవుడా, దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డలారా, మరలా చదువుకుందాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రయాణంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పరచబడినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనం చదువుకున్నాం. ఏంటని ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేల్ కాలి నడకన బయలుదేరారు. వారు బయలుదేరి ప్రియమైన బిడ్డలారా మరి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ పరిస్థితిలో వారు రెఫీదీములోనికి వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, సీరు అనన్యమున ప్రయాణమై రెఫీదీములోనికి వచ్చారు. రెఫీదీములోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఏర్పడ్డది అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, దాహం అనేటువంటిది, నీళ్లు లేని పరిస్థితి అనేటువంటిది ఏర్పడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు వీరి యొక్క జీవితంలో కొన్ని పరీక్షలు అనేటువంటివి ఏర్పరచబడినటువంటి వారిగా ఉన్నారని ఈ సమయంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో ప్రభు సెలవిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి పాఠ్యభాగంలో నుండి దేవుడు వారికి కొన్ని పరీక్షలు అనేటువంటివి ఏర్పరిచిన వారిగా ఉన్నారని చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక చోటగారు వచ్చారు. వారు వచ్చినటువంటి ఆ స్థలంలో నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి. అయితే దేవుడు అక్కడ చేదు నీళ్లను మంచి నీళ్ళగా మార్చడానికి
దేవుడు చేసిన ప్రయత్నం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే అక్కడ ఒక చెట్టును ప్రియమైన బిడ్డలారా తీసి ఆ నీళ్ళలో వేయి మోసే, ఆ నీళ్లు మంచినీళ్ళు అవుతాయి, వాళ్ళు తాగుతారు అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియమైన బిడ్డలారా అక్కడ వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు. తదుపరి ప్రియమైన బిడ్డలారా వీళ్ళు ఆకలి గురించి బాధపడుతున్నటువంటి సమయంలో దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారికి ఆహారం ఇచ్చి పోషించుతున్నారు. ఈ పరిస్థితులు వారు చూసినప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి ఆ యొక్క మరి విధానం ఏంటని ఆలోచన చేసినట్లయితే దేవుని ఎడల నిరీక్షణ, విశ్వాసము అనేటువంటిది కావలసిన ఉన్నది. చాలామంది జీవితాల్లో దేవుడు కొన్ని మేలు చేస్తున్నప్పటికీ, దేవుడు కొన్ని ఉపకారాలు చేస్తున్నప్పటికీ, వారికి కావలసినవన్నీ ఇస్తున్నప్పటికీ వాళ్ళ జీవితంలో సంపూర్ణమైనటువంటి సమర్పణ జీవితం అనేటువంటిది, సంపూర్ణముగా దేవునికి నమ్మకస్తులుగా జీవించేటువంటి స్థితి అనేటువంటిది చాలామంది జీవితాల్లో కనబడటం లేదు. కారణం ఏంటంటే తాత్కాలికమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు చూస్తూ ప్రియమైన బిడ్డల దేవుడు ఎప్పుడూ ఇచ్చేవారిగా ఉండాలి అనేటువంటి పరిస్థితినే కలిగి ఉన్నారు. కానీ ప్రియమైన బిడ్డల కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో దేవుడు ఇవ్వకుండా ఆయన జాప్యం చేస్తున్నప్పటికీ దేవుని ఎదుట వారు ప్రార్థించేవారిగా, ప్రార్థించి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారిగా ఉండటం అనేటువంటిది నేటి కాలంలో అరుదుగా కనబడుతుంది. చూడండి, ఆకలి వేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క మోషే మీద శనిగారు నీళ్లు ప్రియమైన బిడ్డలారా వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా ఆ నీళ్లు దయచేసి మరి చేదుగా ఉన్నాయి కనుక ఆ చేదు నీళ్లు బట్టి కూడా ఏం చేశారంటే శనిగారు ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా చెట్టు వేయటం ద్వారా మధురమైన నీరైంది. మారాను ప్రియమైన బిడ్డలను మధురముగా మార్చని దేవుడు. అంటే మన జీవితాల్లో చేదు జీవితాన్ని మధురమైన జీవితంగా మారుస్తూ ఉన్నారు. నీకు ప్రియమైన బిడ్డలారా అపాయకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు దాన్ని నీకు అవకాశముగా ఉపయోగపడేటువంటి విధముగా మారుస్తున్నప్పటికీ కూడా ఇంకా దేవుని శోధించేటువంటి వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. నీ జీవితంలో ఎలాగున్నావు బిడ్డ? మరి భయంకరమైనటువంటి దినాలు మరి చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి దినాలు వస్తాయని ఎవరు కూడా ఆలోచన చేయలేదు. మరి ఇలాంటి విషయంలో నీ దగ్గర ఉండవలసింది ఏంటి తెలుసా? విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం మృతతుల్యమని యాకోబు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా మృతమైనదని కనుక క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. కనుక నీ జీవితంలో అటువంటి స్థితి ఉన్నటువంటి వారిగా ఉన్నారా? లేక ప్రియమైన బిడ్డలారా ఇంకా దేవుని శోధించేటువంటి వారిగా ఉన్నారా? ఆలోచన చేయండి. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు దానికి నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ పరీక్షకు మనము ప్రియమైన బిడ్డలారా నిలబడగలిగితే దేవుడు సహాయం చేసేవారే. ఎప్పుడు మోషే ప్రార్థన చేయాలా? మీరు వాళ్ళు సమాజం ప్రార్థన చేయవలసిన పరిస్థితి లేదా? ఆలోచన చేయండి. కనుక నీ జీవితంలో నీ అవసరతల కొరకు ప్రియమైన బిడ్డలా నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి లేదా? ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ప్రియమైన బిడ్డలారా పెండ్లి వివాహానికి ప్రియమైన బిడ్డలారా పిలువబడినటువంటి సమయంలో ఆ యొక్క మరి పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిన తరువాత ఆ మరియమ్మ వచ్చి వారి దగ్గరికి, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి ద్రాక్షారసం అయిపోయింది కనుక మరి మీరు ఆ ద్రాక్షారసాన్ని ఇవ్వండి అని చెప్పి అంటున్నప్పుడు వెంటనే జరిగిన సంభవం ఏంటని ఆలోచన చేసినట్లయితే ఆ ద్రాక్షారసాన్ని ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క మరి గమనించవలసిన విషయం ఏంటంటే ఆ ద్రాక్షారసాన్ని వారు ప్రియమైన బిడ్డలారా కొరకు దేవుణ్ణి అడిగినటువంటి వారిగా లేరు. కనుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, అమ్మ వచ్చి అడిగినప్పుడు మరి అమ్మ వచ్చి తెలియపరుస్తున్నప్పుడు ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటి తెలుసా? అమ్మ నాతో నీకేమి పని? దయచేసి బాగా గమనించండి. నాతో నీకేమి పని అని చెప్పి తల్లితో అన్నారు. కారణం ఏంటంటే ఎవరికి అవసరమో వారు అడగవలసి ఉంది, ఎవరికి కావాలో వారు ప్రార్థించవలసిన అవసరం ఉంది. యేసు ప్రభువు వారు గుర్తు చేశారు, నీకు అవసరమైతే నువ్వు ప్రార్థన చేయి. కనుక ప్రియమైన బిడ్డలారా చాలామంది జీవితాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యగారు మరి మా కొరకు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో ఈ యొక్క పని కానీ జరిగినట్లయితే ఈ కానుక ఇచ్చుకుంటావు. నీ కానుక దేవుడు అడిగినది, నువ్వు కావాలి. కానుక కాదు ప్రియమైన బిడ్డ, నువ్విచ్చే డబ్బుల కోసం కాదు, నీవు కావాలి దేవునికి. ప్రియమైన బిడ్డలారా వారు నాకు కావాలను అని దేవుడు అడుగుతూ ఉన్నారు, నీవు కావాలని దేవుడు అడుగుతూ ఉన్నారు, నేను కావాలని దేవుడు అడుగుతూ ఉన్నారు.
ఎవరికి వారు దేవునికి కావాలని దేవుడు అడుగుతున్నప్పుడు నీవు దేవునికి ప్రియమైన బిడ్డలారా మరి ఇచ్చేటువంటి వారిగా ఉండాలని ఈ సమయంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నీవు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఆలోచన చేయి ప్రియమైన బిడ్డలారా. దేవునికి ఇచ్చేటువంటి వారిగా ఉన్నావా? నీ హృదయాన్ని ఏంటి ఇవ్వటం అంటే హృదయాన్ని, సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడు. అంతేగాని ప్రియమైన బిడ్డలారా మీరు ప్రార్థన చేస్తే కానుకేదో ఇచ్చుకుంటాను, ఇదేది ప్రియమైన బిడ్డలారా వ్యాపారం కాదు. దేవునితో ప్రియమైన బిడ్డ సంబంధాన్ని ఏర్పరచుకుంటూ దేవునితో ప్రియమైన బిడ్డలారా మనము దేవుడు మమేకం అవటానికి, ఏకం కావటానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ప్రియమైన బిడ్డలారా. కనుకనే నీ కష్టంలో, నీ బాధలో, నీ కన్నీటిలో, నీ అవస్థల్లో, నీ సమస్యల్లో దేవుని దగ్గరికి వచ్చి మొరపెడతావని దేవుడు విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. దేవుని పాదముల దగ్గరికి వచ్చి సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క కృపలో సాగవలసిన అవసరత ఉందని ఈ సమయంలో మనం చేస్తున్నాం. కనుక నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? మందిరానికి వెళ్ళి మరి కానించి 8వ తేదీ నుంచి మందిరాలు తెరవబడుతున్నాయి. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి మరలా వచ్చే శుక్రవారం నుంచి ప్రియమైన బిడ్డలారా మరి ఆలయాల్లో మరి దేవుని సన్నిధిలో గడిపేటువంటి అవకాశం ఉంది. కనుక మరి ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటావో లేక దుర్వినియోగపరుచుకుంటావో? ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దయచేసి బాగా గమనించండి. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం లేనప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు నీళ్ళు ఇవ్వలేరా? ఆ ప్రాంతంలో ఇవ్వగలరు. కానీ వారు దేవుణ్ణి అడగటం మానేసి ప్రియమైన బిడ్డలారా అక్కడ జరిగినటువంటి విషయం చదువుకుందాం. 2వ వచనంలో మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. దయచేసి బాగా గమనించండి. ప్రతి విషయాన్ని దేవుని శోధించేటువంటి వారిగా ఉండకూడదు ప్రియమైన బిడ్డలారా. దయచేసి బాగా గమనించండి. ప్రతి సమయంలో కూడా దేవుని శోధించవద్దు. ఎందుకంటే దేవుడు అంటున్నారు ఆయన ఏది చేయలేనటువంటి వారు కాదు. భూమి ఆకాశములు అందరి సమస్తం ఆయన మూలం కలిగింది. నీవు ఈనాడు ఇలాగనున్నావంటే అది కేవలం ఆయన మూలమనే, ఆయన ద్వారానే ఈ స్థితిలో ఉన్నావు. అంతేగాని ప్రియమైన బిడ్డలారా మనం ఏది కష్టపడి తెచ్చింది కాదు, మనం ఏది సంపాదించింది కాదు. నీకు రెక్కలకు శక్తిని, బలమును, జ్ఞానాన్ని ఇచ్చిన వారు దేవుడే. అవన్నిటిని కూడా నడిపించేవారు కూడా దేవుడే. ఈనాటి స్థితిగా భగవంతుడు అనుగ్రహించినటువంటి కృపా భాగ్యమని ఈ సమయంలో నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. గమనించండి, అక్కడ దేవుణ్ణి అడిగారు, ప్రభువా మాకు దాహం వేస్తుంది కనుక నీళ్ళు ఇవ్వండి తండ్రి అని అందరూ ప్రార్థన చేస్తుంటే మోషే కూడా సంతోషించి ప్రార్థించుదురు. కానీ ప్రియమైన బిడ్డలారా సర్వ సమాజం అంతా కూడా ఏం చేస్తున్నారు అని అంటే ప్రియమైన బిడ్డలారా మోషేతో వాదనకు దిగారు. రెండవది దేవుని శోధించినటువంటి వారిగా ఉన్నారు. దయచేసి బాగా గమనించండి. మరి నీ జీవితంలో శోధించే వారిగా ఉన్నావా? దేవుని శోధిస్తున్నావా? దైవజన్ని బాధపడుతున్నావా? దైవజన్ని ప్రియమైన బిడ్డలారా బాధ పెట్టేటువంటి స్థితిలో ఉన్నావా? ఆలోచన చేయి. అక్కడ దైవజనుడు బాధపడుతున్నాడు. బాధపడితే ప్రయోజనం కాదు ప్రియమైన బిడ్డలారా. దైవజనుడు సంతోషంగా ఉండాలి, దైవజనుడు ఆనందంగా ఉండాలి. ప్రభువు మెప్పును పొందాలంటే దైవజనుడు సంతోషపరచు, దైవజను ఆనందంతో ఉండటానికి మరి ఆ యొక్క పనులు చేయటానికి ఇష్టపడని ఈ సమయంలో నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. గమనించండి, దేవుని యొక్క ఏర్పాట్లో అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, మమ్మును మాకు ఇచ్చిన పశువులను ఈ దప్పి చేత మరి చంపివేస్తావా అని చెప్పేసి, ఐగుప్తు నుంచి ఇందుకే మమ్మల్ని తీసుకుని వచ్చావా అని చెప్పేసి మోషే మీద సనుగుతూ ఉన్నారు. 3వ వచనంలో. అవును ప్రియమైన బిడ్డలు, చాలామంది జీవితాల్లో ప్రియమైన బిడ్డలు కొంతమందికి కొన్ని పరీక్షలు అంటే ఏర్పరిచినప్పుడు ఆ స్థితిలో మరి దేవుని వైపు చూచి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి ప్రియమైన బిడ్డ శ్రమలో కూడా దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలని, కష్టాల్లో, బాధల్లో, కన్నీటిలో, అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలనే సమయంలో నేను మీకు అందరికి మనవి చేస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. వారందరూ శోధిస్తూ ఉన్నారు. మరి నీ జీవితంలో నువ్వు శోధిస్తున్నావా? దేవుని ప్రియమైన బిడ్డలారా ఆ కష్టాల్లో కూడా, ఆ శ్రమల్లో కూడా స్తుతిస్తూ, ప్రభువా మరి నీవు ఎప్పుడైతే వీటి నుండి విడుదల నాకు అనుగ్రహిస్తావో అప్పుడే మరి మీ పాదముల దగ్గర మరి కొనియాడేటువంటి వారిగా ఉంటానని ఎప్పుడు నమ్మకస్తులుగా జీవిస్తున్నావో ఆలోచన చేయి ప్రియమైన బిడ్డ. దయచేసి బాగా గమనించండి. వారందరూ బయలుదేరి ప్రియమైన బిడ్డలారా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి
దేవుణ్ణి అడుగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, ప్రియమైన బిడ్డలారా, నేనేమి చేయుదును, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని. దేవునికి స్తోత్రం. దయచేసి బాగా గమనించండి. నేనేం చేయగలను ప్రభువా, మరి ఏదైనా చేయాలంటే నీవే చేయాలి, వీళ్ళందరూ కూడా పరిస్థితి ఎలాగుంది అని చెప్పేసి అని అంటున్నప్పుడు వెంటనే ప్రియమైన బిడ్డ దేవుడు అన్నారు, ఇదిగో ఆ యొక్క హోరేబులో నీ బండ దగ్గరికి వెళ్ళి బండ ఎదురుగా నేను నుంచుంటాను, ఆ బండను నువ్వు కొట్టు, నీకు ఏ కర్ర అయితే ఇచ్చానో ఆ కర్రతో నువ్వు కొట్టు అని చెప్పి దేవుడు ప్రియమైన బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా ఆ బండ దగ్గరికి వెళ్ళి నీ కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు తాగి ప్రియమైన బిడ్డలారా వాళ్ళందరూ శాంతి తీర్చబడతారు అని దేవుడు చెప్పారు. అవును, అన్నట్లుగానే ప్రియమైన బిడ్డలారా మోషే వెళ్ళాడు, బండను కొట్టాడు, బండలోంచి నీళ్లు రావటం ప్రారంభించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బండలోంచి వచ్చేటువంటి నీరును ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలు అందరూ కూడా త్రాగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలు తాగి వాళ్ళు ఏమయ్యారు అని ఆలోచన చేసినట్లయితే సేద తీర్చబడ్డారని దేవుని యొక్క వాక్యమును బట్టి ప్రియమైన బిడ్డలారా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. వారందరూ కూడా ఏమయ్యారు అని అంటే సేద తీర్చబడ్డారు. దేన్ని బట్టి? ఆ యొక్క దాహాన్ని బట్టి ప్రియమైన బిడ్డలారా సేద తీర్చబడినటువంటి వారిగా ఉన్నారని ఈ సమయంలో నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. అయితే మీరు ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో ప్రియమైన బిడ్డలారా మీరు కూడా సేద తీర్చబడుతున్నారా? ఆలోచన చేయండి. ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం ప్రియమైన బిడ్డలారా 10వ అధ్యాయం ప్రియమైన బిడ్డలారా 3వ వచనం చదువుతాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ బండల నుంచి వచ్చేటువంటి వాటిని తాగారు అనేటువంటి మాట ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇశ్రాయేలు తాగింది నీరు, కానీ నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు త్రాగేది ఏంటి అని అంటే వాక్యపు నీరు. దయచేసి బాగా గమనించండి. వాక్యపు నీరును నీవు తాగుతున్నప్పుడు సేద తీర్చబడాలి. ఏ ప్రియమైన బిడ్డలారా ఎడారి ప్రయాణంలో ప్రియమైన బిడ్డలారా మరి నీటి ఓట కొరకు ఎలాగైతే ఎండమామలు చూసి దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తుకుని వెళుతున్నటువంటి ఆ సమయంలో ప్రియమైన బిడ్డలారా చేయవలసినటువంటి పని ఏంటని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా ఆ నీటి వాగు కోసం పరిగెత్తి చివరికి ప్రియమైన బిడ్డలారా నీటి వాగు దొరికిన తర్వాత ప్రియమైన బిడ్డలారా మరి అక్కడ జరిగే సంభవం ఏంటంటే తాగిన సేద తీర్చబడిన తర్వాత శత్రువు కూడా తయారవుతాడు. దయచేసి బాగా గమనించి ఈ సమయంలో ఓ మాట తెలియపరుస్తుంది. దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటలు దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తున్నట్లుగా నేను తృష్ణగొనుచు ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అవును, ప్రతి విశ్వాసి ప్రియమైన బిడ్డలారా నీటి వాకు అయినటువంటి దేవుని యొక్క వాక్యము ప్రియమైన బిడ్డలారా తీసుకుంటానికి పరిగెత్తుకుని వెళుతూ ఆ యొక్క సేద తీర్చబడిన తరువాత జరిగే సంభవం ఏంటంటే ఒక విషయాన్ని చెప్తాను, బాగా గమనించండి. ఈ దుప్పట ప్రియమైన బిడ్డలారా నీటి వాగుల కొరకు పరిగెడుతూ ఉంటుందట. నీటి వాగుల కొరకు పరిగెడుతున్నటువంటి సమయంలో ప్రియమైన బిడ్డలారా దుప్పి వాసన వస్తుందట దాని శరీరం. ఎప్పుడైతే వాసన వస్తూ ఉంటుందో ప్రియమైన బిడ్డలారా ఆ దుప్పి వాసన చూచినటువంటి ఆ యొక్క సింహము ప్రియమైన బిడ్డలారా బయలుదేరుతుందట. దుప్పు పరిగెత్తుకుని వెళ్తుంది. చివరికి నీటి వాగు దొరికిన తర్వాత ఆ నీటి వాగులో ప్రియమైన బిడ్డ నీళ్లు చేద తాగుతున్నటువంటి ఆ సమయంలో ప్రియమైన బిడ్డలారా ఆ సింహం కూడా వస్తుందట అక్కడికి. అవును, ఎప్పుడైతే ఈ నీళ్లు తాగిందో ఆ సింహం దాని వాసన పసిగట్టుకుంటూ అది ఎక్కడికి వెళ్ళిందో ఆ వాసన బట్టి సరిగ్గా నీటి వాగు దగ్గరకు వచ్చినప్పుడు దుప్పు చేసేటువంటి పని ఏంటని ఆలోచన చేసినట్లయితే నీటిలో మునుగుతుందట. నీటిలో మునిగిపోయి ప్రియమైన బిడ్డలారా ఆ ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా, ఆ ముక్కు రంధ్రాలు ప్రియమైన బిడ్డలారు పైకెట్టుకొని ఆ నీటిలో మునుగుంటుందట దుప్పి. ఈ యొక్క సింహము తిందామని వచ్చినటువంటి సింహం ఆ నీటి ఓట చుట్టూ తిరిగి ప్రియమైన బిడ్డలారు చివరికి వెళ్ళిపోతుందట. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటని ఆలోచన చేసినట్లయితే దుప్పి ఎప్పుడైతే సింహం వెళ్ళిపోయిందో తిరిగి అప్పుడు ఒడ్డుకి చేరి
తిరిగి తన గమ్యానికి లేక తన నివాసానికి బయలుదేరి వెళ్తాది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటని ఆలోచన చేసినట్లయితే, శత్రువైనటువంటి సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగులాడుతూ ఉన్నాడు. కనుక తిరుగులాడుతున్నటువంటి సమయంలో దుప్పిలాగా పరిగెత్తినటువంటి క్రైస్తవ విశ్వాసి దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన తరువాత ఆ దుప్పిలా ఉన్నటువంటి ఆ క్రైస్తవ విశ్వాసి చేయవలసిన పని ఏంటంటే, నీటిలో ఏ రీతిగా దుప్పి మునిగి ఉంటూ ఉన్నదో అలాగే క్రైస్తవుడు కూడా వాక్యములో మునిగాలి. వాక్యములో మునిగితే ప్రియమైన బిడ్డలారా అతడు రక్షించబడతాడు. వాక్యములో ప్రియమైన బిడ్డలారా లీనమైతే అతడు కాపాడబడతాడు. వాక్యములో దాక్కుంటే అతడు తప్పించబడతాడు. చూడండి, వాక్యము లో అనేటువంటి వాక్యపు నీటిలో విశ్వాసి దాగి ఉన్నప్పుడు శత్రువు తనేమీ చేయలేనటువంటి వారిగా ఉంటారు. అందుకని దేవుని యొక్క వాక్యములు అంటున్న దేవుని లోపడి ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడి మీద నుండి పారిపోవు. నీవు దేవునికి లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, వాక్యములో నీవు లీనమైతే శత్రువు తనంతట తానే పారిపోతాడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడి మీద నుండి పారిపోను. యాకోబు 4:7 వ్రాయబడినటువంటి మాట. కనుక నీవు వాక్యపు నీరు అనేటువంటి ఆ వాక్యములో లీనమవ్వాలి, అందులో దాక్కోవాలి. అందుకే దావీదు భక్తుడు నా దాగుచోటు నీవే అంటాడు. కారణం ఏంటంటే ఆ వాక్యమైన యేసు దగ్గర దాగుతూ ఉన్నాడు. ఇంకా అంటాడు, మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ విశ్రమ స్థానం ఎవరు అనంటే దేవుడే. కనుక ఆయన నీడను ఉంటూ ఉన్నాడు, ఆయన చాటును ఉంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దయచేసి బాగా గమనించండి. కనుకనే ఆ చాటును ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా విశ్వాసి కాపాడబడతాడు, తప్పించబడతాడని ఈ సమయంలో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నీ జీవితంలో ఆ స్థితి కలిగినటువంటి వారిగా ఉన్నారా? వాక్యము ఎంతవరకు సంపూర్ణముగా పొందుకుంటూ ఉన్నారు? చూడండి, దేవుడు ఆ యొక్క ప్రియమైన బిడ్డ కానాను విందులో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ యొక్క రాతి బాణలను అంచుల మట్టుకు నింపమన్నాడు. ఎప్పుడైతే అంచుల మట్టుకు నింపారో అందులో తీసి ఇచ్చినప్పుడు అది నీరే కానీ ద్రాక్షారసంగా మారింది, మధురముగా ప్రియమైన బిడ్డలారా తృప్తినిచ్చింది. దయచేసి బాగా గమనించాలి. మన జీవితంలో మధురాన్ని మనం పొందాలంటే, మధురత అనేటువంటి దాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే వాక్యము చేత నింపబడాలి. నీ వాక్యము చేత నింపబడుతున్నావా? వాక్యాన్ని సంపూర్ణంగా కలిగినటువంటి వారిగా ఉన్నావా? అంచుల మట్టు చాలామంది జీవితాల్లో ప్రియమైన బిడ్డల సగం వాక్యం సగం లోకం, సగం వాక్యం సగం ప్రియమైన బిడ్డల లోక సంబంధమైనటువంటివి. ఇవి కాదు కావలసింది. సంపూర్ణంగా వాక్యముతో నింపబడు. ఎప్పుడైతే వాక్యముతో నువ్వు సంపూర్ణంగా నింపబడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీ జీవితంలో మధురత అనేటువంటిది దేవుడు ప్రసాదిస్తారు. ఎప్పుడైతే నింపబడి నువ్వు తీయబడతావు, ప్రియమైన బిడ్డలారా, నింపబడినటువంటి పాత్రలో తీయబడుతూ ఉన్నదో మధురముగా మార్చబడ్డది. కనుక నీ జీవితంలో వాక్యము చేత నింపబడు. బైబిల్ ఎన్నో పర్యాయాలు చదివావనేది కాదు ప్రియమైన బిడ్డలారా, అవును చాలా పర్యాయాలు చదువు, జీవితాంతకాలం చదువు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బ్రతికున్నంతకాలం చదవాలి మనం. ఎందుకంటే బ్రతికున్నంతకాలం ఆహారం ఎలాగైతే మనం తింటూ ఉన్నామో చచ్చేదాకా అన్నం తింటానే ఉంటాం, ఆహారం తింటానే ఉంటాం. టిఫిన్ తింటాం, ఆహారం 2 పూటలు తింటాం. ప్రియమైన బిడ్డలారా 3 పర్యాయాలు తింటున్నాం. కానీ ప్రియమైన బిడ్డలారా వాక్యాన్ని ఎంతవరకు తింటున్నా? నరపుతుడా, నేను ఇచ్చుచున్నటువంటి గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకో, ఏజికల గ్రంథములు అంటూ ఉన్నాడు. దేవుడిచ్చుతున్నటువంటి ఆ వాక్యాహారాన్ని సంపూర్ణంగా నీవు నింపుకుంటానికి ప్రయత్నం చేయి. దయచేసి బాగా గమనించండి. కనుకని దాంతో నింపబడటానికి ప్రయత్నం చేయి. దయచేసి బాగా గమనించండి. కడుపు నింపుకో. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆహారం అనేటువంటి మన్నాతో నింపబడ్డారు. రెండవది దాహం వేసినప్పుడు దేవుడు ఆ యొక్క బండలోంచి నీళ్లను దేవుడు పంపించారు. ఆ బండ క్రీస్తే. ఆయన అంటున్నారు, ఆ బండ క్రీస్తే. బండలోంచి వస్తున్నటువంటి నీరును, ఆత్మ సంబంధమైనటువంటి పానీయమును సేవించుతున్నటువంటి నీవు, నీరును సేవించుతున్న నీవు, వాక్యమును సేవించుతున్న నీవు ఎంతవరకు పరిపూర్ణతలోనికి రావటానికి ప్రయత్నం చేస్తావు ప్రియమైన బిడ్డ?
ఆలోచన చేయి. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా వారు సేద తీర్చబడ్డారో ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా కృపను వారు పొందుకున్న సమయంలో వారికి చక్కగా ఆనందంగా ఆ యొక్క పశువులకు నీళ్లు పెట్టారు. వారు కూడా సమృద్ధిగా తాగారు, తెప్పరిల్లబడ్డారు, సంతోషంగా ఉన్నారు, బాగానే ఉంది అనుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఏర్పాటులో మనం చూసినట్లయితే ఆ యొక్క చోటుకి వారు ఏమని పేర్లు పెట్టారంటే మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టారట. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డ మస్సా అనగా ప్రియమైన బిడ్డలారా శోధించుట, మెరీబా అనగా ప్రియమైన బిడ్డలారా వాదము అనగా ఆ ప్లేస్లో జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా శోధన జరిగింది, వాదం జరిగింది. నీ జీవితంలో ప్రియమైన బిడ్డలారా శోధన వాదన కాదు కావలసింది, సంతోషము సమాధానం కావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా వీళ్ళు దయచేసి బాగా గమనించండి, వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా సమృద్ధిగా నీరును పొందుకొని ఉన్నారో వీళ్ళకు ఒక సమస్య అనేటువంటిది ఏర్పడుతుంది. నీవెప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో వాక్యములు ఎదుగుతున్నావో, ప్రార్థనలో బలపడుతున్నావో, వాక్యాహారం సమృద్ధిగా సేవిస్తున్నావో, రక్షించబడి ప్రియమైన బిడ్డలారా శరీరక్తాలు తీసుకుంటున్నావో అప్పుడే ప్రారంభమవుతుంది. ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా? శోధన అనేటువంటిది, పరీక్ష అనేటువంటిది, యుద్ధం అనేటువంటిది. దయచేసి బాగా గమనించండి. అక్కడ మనం చూసినటువంటి ఆ యొక్క మరి 17వ అధ్యాయంలో 8వ వచనంలో అంటున్నారు, తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. దయచేసి బాగా గమనించండి. ఎప్పుడైతే నువ్వు బలపడుతున్నావో శత్రువు నీతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దయచేసి బాగా గమనించండి. ఎప్పుడైతే నువ్వు ప్రభులో బలపడుతున్నావో శత్రువు నీతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దయచేసి బాగా గమనించు. నీ జీవితంలో శత్రువు అంటే ఎలాగ వస్తాడు? ఎదురుగండ వస్తాడా అంటే ఎదురుగండ వచ్చేటువంటి శత్రువు వేరు ప్రియమైన బిడ్డలారా. కానీ ఇక్కడ వచ్చే శత్రువు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే వీళ్ళెవరు అంటే అమాలేకులు. అమాలేకులు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా ఆదికాండంలోకి మనం వెళ్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. దయచేసి బాగా గమనించండి. ఆదికాండము మరి ఆ యొక్క గమనించినట్లయితే ఆదికాండంలో మనము చూసినటువంటి ఆ భాగంలో ప్రియమైన బిడ్డలారా ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూస్తే లోతు దేవుడు ప్రియమైన బిడ్డలారా సొదొమ గొమొర్రా నాశనం చేసిన తర్వాత లోతు యొక్క కుటుంబాన్ని బయటకు వచ్చేయమని ప్రభు చెప్తారు. నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటికి రండి, రక్షించబడతారని దేవుడు చెప్తారు. చెప్పినప్పుడు ఎప్పుడైతే వారు ప్రియమైన బిడ్డలారా తమకు కూతుళ్లకు లేక కుమార్తెలకు ప్రదానం చేయబడి అల్లుళ్ళుగా చేసుకునేటువంటి వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు హేళన చేస్తారు. చివరికి వారు తడవలాడుతూ ఉండగా దోతులే బయటకు తీసుకురావటం అనేటువంటి జరుగుతుంది. వెనక చూడకుండా ముందుకు నడిచేమని వెళ్ళినప్పుడు లోతు యొక్క భార్య వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయిందని మరి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అలాగే యెరూషలేము మేము వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో మరి ఒక ఆకారాన్ని చూసాం. కానీ ప్రియమైన బిడ్డలారా కనుక ఎక్కడే ఉప్పు స్తంభం అయిందని చెప్పేసి చెప్పారు కొండ మీద. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన బిడ్డలారా. ఉప్పు స్తంభం అయిపోయిన ఆ యొక్క ప్రదేశం ప్రియమైన బిడ్డలారా దాటి వారు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళమని అంటే అలా కాదు, ఆ యొక్క మరి చిన్న గ్రామం దగ్గరికి వెళ్ళమని అంటే వాళ్ళు అంటారు ప్రియమైన బిడ్డలారా ఆ కొండ మీదకి వెళ్తాము అని చెప్పేసి ప్రియమైన బిడ్డలారా దేవునితో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా కాక వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వేరే ప్రదేశాన్ని వారు ఎంచుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దయచేసి బాగా గమనించండి. దేవుడు చెప్పినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళక వాళ్ళు ఎక్కడికి వెళతారు అని ఆలోచన చేసినట్లయితే వేరే ప్రదేశానికి వారు వెళ్ళినటువంటి సంగతిని మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఎప్పుడైతే ప్రియమైన బిడ్డలారా ఆ పర్వతం మీదకి వెళ్ళమని ప్రభు చెప్తే వాళ్ళు ఒక గ్రామం వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తారు. కనుక ఆ గ్రామానికి సోయర్ అనేటువంటి పట్టణం అనేటువంటిది పేరు పెట్టినట్లుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క ఏర్పాటులో మనం చూడవలసిన విషయం ఏంటంటే వీళ్ళకు ప్రదానం చేయబడిన తర్వాత జరిగినటువంటి సంభవంలో ప్రియమైన బిడ్డలారా మరి ఆ యొక్క లోతు కుమార్తెలు ఆ భయంకరమైనటువంటి పాప జీవితం అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంటుంది. మరి మద్యం తాగించిన తర్వాత తన యొక్క మరి తండ్రితోనే పాపం చేయటం అనేటువంటి జరుగుతుంది. మరి చిన్నదానికి మరి పెద్దదానికి పిల్లలు పుడతారు, పెద్దదానికి
మోయాబీలకు మూల పురుషుడైనటువంటి వాడు పుడతాడు. అతని పేరు ప్రియమైన బిడ్డలారా మరి మోయాబు అని పేరు పెడతారు. చిన్నదానికి కూడా కుమారుడు కడతాడు, బెన్నం అని పేరు పెడతారు. నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా ఆ రీతిగా ప్రియమైన బిడ్డలారా వాళ్ళ యొక్క జీవితంలో మరి ఆ పాపపు జీవితం అనేటువంటిది కలిగినటువంటి వారిగా ఉంటారు అనేటువంటి మాటను మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక మన జీవితంలో ఎప్పుడైతే ప్రభులో బలపడుతూ ఉంటామో మనకి వచ్చేటువంటి సమస్యలు ఏంటి అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనము సాగిపోతుండగా మన రక్త సంబంధులే మనకు వ్యతిరేకులు అయ్యేటువంటి పరిస్థితి అనేటువంటిది కనపడుతుందని ఈ సమయంలో నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అమాలేకులు అనేటువంటి వారు ప్రియమైన బిడ్డలారా యుద్ధం చేయటానికి వచ్చారు. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క ఏర్పాటులో మరి వాళ్ళలోంచి వచ్చినటువంటి వారే వారికి వ్యతిరేకులు అనేటువంటి మాటను నేను మీకు మనవి చేస్తున్నా. దయచేసి బాగా గమనించండి. అమోరీలే అమాలేకులుగా ప్రియమైన బిడ్డలారా మారినట్టుగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి బాగా గమనించండి. కనుక దేవుని యొక్క ఏర్పాటులో మన వాళ్ళే మనకు వ్యతిరేకులుగా తయారవుతారనేటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియపరుస్తున్నా. నీవెప్పుడైతే ప్రభులో బలపడుతూ ఉంటావో నిన్ను బలహీనపరచడానికి నీ శరీరంలో భాగాలే కావచ్చు, లేక నీ ఇంట్లో వారే కావచ్చు, నిన్ను బలహీనపరిచే పరిస్థితి ప్రభులో ఎదగకుండా ప్రభులో బలపడకుండా ఉండేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుందని ఈ సమయంలో మనం చేస్తున్నాం. అమాలేకులతో యుద్ధం చేయటానికి ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి బయలుదేరారు. ఇప్పుడు జరిగిన సంభవం ఏంటని ఆలోచన చేసినట్లయితే అక్కడ మోషే గారు ఉన్నారు. మోషే గారు ప్రియమైన బిడ్డలారా సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు. ఈ సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి మోషే గారు చేయవలసిన పని ఏంటని ఆలోచన చేస్తే ఆయన ముందుండి యుద్ధం చేయాలి, కానీ ఆయన యుద్ధం అనేటువంటి చేయటం మానేశారు. కారణం ఏంటంటే యుద్ధ విద్యలన్నీ ఆయనకు వచ్చు, కానీ ఎందుకు చేయలేదంటే ఆయన దేవుని ప్రతినిధి కనుక. ఆయన యుద్ధం చేయవలసిన పని లేదు, ప్రార్థన చేస్తే దేవుడి యుద్ధం చేస్తారు. యుద్ధం యెహోవాదే కనుక దేవుడి యుద్ధం చేయగలిగిన శక్తిమంతుడు. కనుకనే మోషే తెలుసుకున్న సంభవం ఏంటంటే మానవ హస్తముతో కాదు దేవుని హస్తము ద్వారా ఏదైనా సాధ్యం చేయాలి అనేటువంటి తెలుసుకున్న వారు ఎవరు అని అంటే మోషే. కనుక ప్రియమైన బిడ్డలారా అక్కడ జరిగిన సంభవం ఏంటని ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క మరి దేవుని యొక్క ఏర్పాటులో పరిచారికుడైనటువంటి యెహోషువతో చెప్తూ ఉన్నాడు, నీవు వెళ్ళి ఆ యొక్క అమాలేకులతో యుద్ధం చేయి, నేను అహరోను హూరును తీసుకుని వెళ్ళి పైన కొండ మీద ఉండి ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రియమైన బిడ్డలారా ఆయన చెప్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అవును, ఎప్పుడైతే నీవు వాక్యపు నీటిని లేక వాక్యాన్ని కలిగి నువ్వు జీవిస్తుంటావో, మంచి ప్రవర్తన కలిగి జీవిస్తుంటావో, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు, అప్పుడే యుద్ధాలు అనేటువంటి ప్రారంభమవుతూ ఉంటాయి, వాదనలు అనేటువంటి ప్రారంభమవుతూ ఉంటాయి, భేదాలు అనేటువంటి ప్రారంభమవుతూ ఉంటాయి, రకరకాల సమస్యలని ప్రశ్నలని ప్రారంభమవుతున్నాయి. వాటిని జయించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. వాక్యపు వెలుగులో మన జీవితాలు జరిగించుకుంటూ వాక్యములో నుండి ఆ విషయాలు మనం నేర్చుకుంటూ తెలుసుకుంటూ వాటన్నిటినీ జయించుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నా. గమనించండి, మోషే ప్రియమైన బిడ్డలారా ప్రార్థన చేయడానికి వెళ్తానంటున్నాడు. ఎందుకంటే మోషేకి యుద్ధం నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఎందుకంటే సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు మోషే, సకల శాస్త్రాలు చదివినటువంటి వాడు. అలాంటి మోషే ప్రియమైన బిడ్డలారా అంటున్నాడు, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, యెహోషువా నీ వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. యెహోషువాకి ఏమొచ్చు అని అంటే ఇటుకలు తీయటం బాగవచ్చు, ఇక పోయినట్లయితే పరిచర్య చేయటంలో అతను అంతివాడు ఎవరూ కూడా కనపడ్డాడు. ఎందుకంటే అంత గొప్ప పరిచర్య చేశాడు, దేవుని సంఘంలో పరిచర్య చేశాడు, దేవుని సహవాసంలో పరిచర్య చేశాడు. ప్రియమైన బిడ్డలారా అవును, ఆ యొక్క గొప్ప ధన్యత యెహోషువాకి రావటానికి కారణం ఏంటంటే ఆయన పరిచర్యలో ఎంతవరకు చేసినటువంటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడవాలో నేర్పారు, దేవుని యొక్క అడుగుజాడలు ఏ రీతిగా నడుచుకోవాలో మోషే ద్వారా నేర్చుకున్నాడు. అలాగే దైవజనునికి పరిచర్య ఎలా చేయాలో నేర్చుకున్నాడు, దేవుని యొక్క మందసము దగ్గర ఏ రీతిగా ఉండాలో నేర్చుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి వాడు ఎవరు చెప్పండి? యెహోషువ. ఇవన్నీ నేర్చుకునేటువంటి ఆయన దేవుని పాదముల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకునేటువంటి ఈ యొక్క ప్రియమైన బిడ్డలారా ఆ యొక్క యెహోషువ యుద్ధ నైపుణ్యత
కలిగిన వాడు మాత్రం కాదు. అయితే ఇప్పుడు యుద్ధం కూడా చేయటానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు కాదు, అయినా యుద్ధం చేయటానికి సిద్ధపడుతున్నాడు. అవును, నీ జీవితంలో ప్రియమైన బిడ్డలారా, మాట్లాడటానికి అయ్యా నాకు వాక్యం జ్ఞాపకం ఉండలేదంటే నువ్వు ప్రార్థన బాగా చేయి, అప్పుడు దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం ఇస్తాడు. అలాగే నువ్వు ప్రార్థన ఎక్కువ చేయటం ప్రారంభించు ప్రియమైన బిడ్డలారా, వాక్యములో ఉన్నటువంటి లోతైన విషయాలు దేవుడు నీకు నేర్పుతారు. ఎక్కువ సమయాన్ని ధ్యానంలో ప్రార్థనలో గడుపుతూ ఉండు, దేవుడు బలవంతుడిగా తయారు చేస్తారు. వాక్య బలము చేత ప్రియమైన బిడ్డలారా, జ్ఞానం చేత నింపుతారు. అందుకనే దావీదు భక్తుడు అంటారు, నాకు కొరువు మెదడు దొరికని అంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ధ్యానం చేయటం ద్వారా ఆయన కలిగినది ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియమైన బిడ్డలారా, క్రొవ్వు మెదడు నాకు దొరికింది అని అంటాడు. క్రొవ్వు అనగా ప్రియమైన బిడ్డలారా బలము, మెదడు అనగా ప్రియమైన బిడ్డలారా జ్ఞానము. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఆయనకి ఏం దొరికిందంటే బలము దొరికింది, జ్ఞానం దొరికింది. నీవు దేవుని సందులో ఉంటే బలవంతుడిగా తయారు చేస్తారు, అలాగే జ్ఞానవంతులుగా కూడా దేవుడు తయారు చేస్తారు. అందుకని యెహోషువ జీవితంలో ప్రియమైన బిడ్డలారా, అతడు ఆ యొక్క జనులతోటి అమాలేకుల రాజులతో యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. మోషే ప్రియమైన బిడ్డలారా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. కొండ మీదకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారెవరు అని ఆలోచన చేస్తున్నట్లయితే అహరోను, హూరు అనేటువంటి వారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో జయం అనేటువంటిది వస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, చేతులు దిగిపోతున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా మరి అమాలేకులు జయము పొందుతున్నారు, ఇశ్రాయేలు తరంబడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి కొండ మీద ఉండి వారు ఇద్దరు చూస్తున్నారు, అహరోను, హూరు. నీ జీవితంలో ప్రియమైన బిడ్డ దైవజనుడు ప్రార్థన చేస్తుండగా సహకారులుగా ఉండాలని మనం చేస్తున్నాం. దయచేసి బాగా గమనించండి. సంఘము ప్రియమైన బిడ్డల కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగా సహకారంగా ఉండి ప్రార్థన చేసేటువంటి వారిగా కూడా ఉండాలని ఈ సమయంలో మనం చేస్తున్నాం. దయచేసి బాగా గమనించండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియమైన బిడ్డలారు ఎక్కువగా ప్రార్థన చేసేవారు స్త్రీలే ఎక్కువగా ఉంటూ ఉంటారు, కానీ పురుషులు కూడా అవసరమని మనం చూస్తున్నాం. సంశయం లేక ప్రతి ఒక్క పురుషుడు చేతులెత్తి ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి బాగా గమనించండి. నీవు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. పురుషులు ప్రియమైన బిడ్డలారా ప్రార్థనలో బలపడేటువంటి వారిగా ఉండాలి. పురుషులు ప్రార్థనలో ప్రియమైన బిడ్డలారా తమంతట తాము బలము పొందేటువంటి వారిగా ఉండాలని సమయంలో మనం చేస్తున్నాం. స్త్రీలు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారు, పురుషులు ఎక్కువగా ప్రియమైన బిడ్డలారా తక్కువగా ప్రార్థనలో ఉంటారు. ఎక్కువగా ప్రార్థనలో ఉండటానికి మరి వారికి ఎందుకు ఆ కష్టం నాకు అర్థం కాలేదు. నువ్వు కూడా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో బలపడాలి, దైవజనులకు సహకారంగా ఉండి ప్రార్థించాలి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎవరైనా కావచ్చు, మా సంఘమైనా కావచ్చు, వేరే సంఘమైనా కావచ్చు, ఏ దైవజనులకైనా నీవు సహకారంగా ఉండి ప్రార్థనలో సహకరించాలని మనం చేస్తున్నాం. మరి స్త్రీలైనా పురుషులైనా మరి దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి కూడా తోటు సహకారంగా ఉండి ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలని సమయంలో నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. అహరోను, హూరు చూచారు. ఇదంతా చూచినటువంటి పరిస్థితిని బట్టి వారు చేసేటువంటి ప్రయత్నం పని ఏంటని ఆలోచన చేసినట్లయితే ఒక రాయిని తీసుకుని వచ్చి మోషే కూర్చుంటానికి ఆ రాయిని పెట్టారు. మోషే కూర్చున్న తర్వాత ఆ చేతులు చాపుతూ ఉన్నప్పుడు ఒక చెయ్యిని భుజం మీద అహరోను, ఓ చెయ్యి భుజం మీద హూరును, వీరిరువురు ఆ భుజాలు కాచి ప్రియమైన బిడ్డలార భారాన్ని పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రార్థనా భారాన్ని ఎంతమంది, సంఘ భారాన్ని ఎంతమంది మోసేటువంటి వారికి ఉంటున్నారు ఆలోచన చేయండి. ఆనాడు అమాలేకుల మీద యుద్ధము యెహోషువ చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి మోషే వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన సహకారానికి ఎవరు వెళ్ళారంటే అహరోను, హూరు అనేటువంటి వారి పైనుండి వారు కూడా సహకరిస్తున్నారు. మరి అవును ప్రియమైన బిడ్డలారా, నీ సంఘం కొరకు నువ్వు సహకారంగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? దైవజనుడు ప్రార్థన చేస్తుండగా సహకారంగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయి ప్రియమైన బిడ్డలారా. మరి పురుషులు ఎంతమంది ప్రార్థన చేసేటువంటి వారికి ఉన్నారు ఆలోచన చేయండి. 24 గంటల ప్రార్థన జరుగుతుంది తేదల్లో ప్రియమైన బిడ్డలారా. మరి 24 గంటల ప్రార్థనలో ప్రియమైన బిడ్డలారా మరి ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. అలాగే మరి నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? స్త్రీలు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు? పురుషులు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన స్త్రీలకైనా పురుషులకు కూడా కావాలా? అవసరం లేదా? ఆలోచన చేయండి. ప్రార్థన లేకపోతే ఎవరు పరలోకం వెళ్ళరు. మనం మీ అందరికీ తెలియపరుస్తున్నా, ప్రార్థన ద్వారానే సాధ్యము ప్రియమైన బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరుచున్నటువంటి ఆ యొక్క మాటను మనము ప్రియమైన బిడ్డలారా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక చోట ఉన్నప్పుడు
ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ప్రియమైన బిడ్డలారా, అతడి తరచూ అగ్నిలోనూ నీటిలోనూ పడిపోయి భయంకరమైన యాతన పడుతున్నటువంటి వ్యక్తి అనేక పరిస్థితులుగా అనేకల దగ్గర తీసుకువెళ్ళారు. చివరికి ఎవరో చెప్తే యేసుప్రభు వారి శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పేసి అడిగారు. వారు ప్రార్థన చేశారు, కానీ అందులో ఉన్నటువంటి దయ్యం పోలే ప్రియమైన బిడ్డలారా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అతను చాలా చింతతో, బాధతో, వేదనతో ప్రియమైన బిడ్డలారా ఆయన అనేటువంటి మాట ఏంటని ఆలోచన చేసినట్లయితే ఆయన చాలా బాధతో ఒక మాట అంటాడు, ఇది నీ వలన అయితే ప్రియమైన బిడ్డలారా ఏమంటాడు అని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా చదువుకున్న దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే తొమ్మిదో అధ్యాయం, మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23 వచనములు, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అని. ప్రియమైన బిడ్డలారా యేసుప్రభు వారి దగ్గర తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని తండ్రి అంటాడు, నీ వలన ఏమన్నా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి ప్రభువా అని అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తమును సాధ్యమే అని యేసుప్రభు వారు చెప్తారు. ప్రియమైన బిడ్డలారా చెప్పిన వెంటనే మార్కు సువార్త ప్రియమైన బిడ్డలారా 9వ అధ్యాయం 24వ వచనములో, వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక కలగకుండా సహాయము చేయుమని బిగ్గరగా చెప్పారు. చాలు, దేవునికి స్తోత్రం. దయచేసి బాగా గమనించండి, దేవుని యొక్క ఏర్పాట్లు అక్కడ ప్రియమైన బిడ్డలారా సహాయం చేయమని అనేటువంటి మాటను ఇక్కడ కింద పాచిన ప్రతుల్లో ఏమని రాయబడిందంటే కన్నీళ్లు విడుచుతూ బిగ్గరగా చెప్పాడట, ఏడుస్తూ చెప్పాడు యేసుప్రభు వారితో. చెప్తున్నప్పుడు వెంటనే యేసుప్రభు వారు ప్రార్థన చేశారు, దయ్యం వదిలింది, అతను మామూలుగా వెళ్ళిపోయాడు. ప్రియమైన బిడ్డలారా బాగుంది. అయితే మరలా యేసుప్రభు వారు ఎవరు లేని టైంలో తన శిష్యులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏమనంటే, అయ్యా మరి మేము ప్రార్థన చేశాం, మరి మా ప్రార్థన బట్టి అది వెళ్ళిపోలేదు, అసలు మరి మీరు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయింది, మరి ఎలాగా అని చెప్పేసి ఆయన ఏకాంతంగా ఉండగా అడుగుతున్నప్పుడు ఎలాగ వెళ్ళగొట్టారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడిగితే 29వ వచనం అంటారు, అందుకే ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పారు. అవును, నీ జీవితంలో సాతానైనా ఇంకోటైనా పోవాలంటే అది కేవలం ప్రార్థన ద్వారా సాధ్యం. కింద పుట్టినోట్లో ప్రియమైన బిడ్డలారా వ్రాయబడిన మాట ఏంటో, ఉపవాస ప్రార్థన వలనని. అందుకంటే దైవజనుల పెద్దయ్య గారు రాసిన బలమైన ప్రార్థన బ్రతుకు చెక్కపరుచును, కన్నీటి ప్రార్థన కలచల్ని తీర్చును, బలమైన ప్రార్థన బ్రతుకు చెక్కపరుచును, కన్నీటి ప్రార్థన కలతలన్నీ తీర్చును, విశ్వాస ప్రార్థన విజయమును ఇచ్చును, విశ్వాస ప్రార్థన విజయమును ఇచ్చును, ప్రార్థించుము సోదరా, ప్రార్థించుము సహోదరి, ప్రార్థనాలకించువాడు మన దేవుడు, ప్రార్థనాలకించువాడు మన దేవుడు, ప్రార్థనకి ప్రతిఫలము ఇచ్చే దేవుడు, మన ప్రార్థనకి ప్రతిఫలము ఇచ్చే దేవుడు, ప్రార్థించుము సోదరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి, మరి అక్కడ దైవజనులు పెద్దయ్య గారు రాసిన పాటలు, బలమైన ప్రార్థన బ్రతుకు చక్కబరుచును, కన్నీటి ప్రార్థన కలతలన్నీ తీర్చును, విశ్వాస ప్రార్థన విజయమును ఇచ్చును. మరి నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఆలోచన చేయి. ఉపవాస ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అందుకని యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇటువంటిది వదిలిపోవుట
ప్రార్థన వలనని, అనగా ఉపవాస ప్రార్థన వలనని నీలో ఉన్న సాతాను ప్రేరేపిస్తుంది. అది పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయి, అది దూరం అవుతుంది. నీ కుటుంబంలో సమస్యలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయి, దూరం అవుతుంది. అయితే ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని యొక్క ఏర్పాట్లు చాలామంది జీవితాల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేస్తూ ఉంటారు అని ఆలోచన చేస్తే పనికి వెళ్ళిపోతారు. పనిలో ఉంటారు, ఉపవాసం ఉంటారు. బైబిల్ గ్రంథం అలా చెప్పలే. ప్రియమైన బిడ్డలారా, ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం చూడండి. దేవుని యొక్క వాక్యములు యెషయా గ్రంథము 58వ అధ్యాయం చూడండి. మేము 3వ వచనం, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారము చేదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమను వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. చాలు, దయచేసి బాగా గమనించండి. ఏం చేస్తారట, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మా ప్రార్థన ఇలా వినవు అని అంటే, ఉపవాసం ఉంటే దేవుడు వింటారు. ఎందుకు వినరంటే, మీరు మీ పనులు చేసుకుంటున్నారు, మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఇలాంటి పనులు చేస్తూ ఉపవాసం ఉంటున్నారు. దేవుని సన్నిధికి వినబడినట్లుగా ఉపవాసం ఉండేటువంటి వారిగా లేరు అనేటువంటి మాటను మరి ప్రియమైన బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెషయా తెలియపరుస్తున్నా. నీ జీవితంలో అటువంటి పరిస్థితి కలిగి ఉన్నావా? పనిచేసే ఉపవాసం కాదు, నువ్వు ఉపవాసము అనగా దేవునితో సహవాసం. దేవునితో సహవాసం ఎలా చేయాలి? ఆయనతో కలిసి చేయాలి. ఆయన స్థలములో ఉండాలి. ఆయన స్థలములో ఉండి ఆయన వాక్యము ప్రార్థనలో గడపాలి. అది ఉపవాసం. అంతేగాని పని చేసుకుంటూ ఉండేటువంటి ఉపవాసం అది సరైనది కాదు. చాలామంది జీవితాల్లో ప్రియమైన బిడ్డలారా, పని చేసుకుంటూ ఉపవాసం ఉండి మేము కూడా ఉపవాసం ఉన్నాం అని అంటున్నారు. అది సరైన ఉపవాసం కాదని ఈ సమయంలో మనం చేస్తున్నాం. క్రమబద్ధంగా ఉండాలి. ఒక కార్యం చేసామంటే, ఒక పని చేసామంటే, ఒక ప్రార్థన మనం నడుపుకుంటున్నామంటే, ఒక ప్రార్థన చేసుకుంటున్నామంటే దానికి ఒక క్రమం అనేటువంటిది ఉండాలి. క్రమం లేనటువంటిది అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోండి, యేసుప్రభువు వారు చెప్పిన మాట. క్రమం లేకపోతే దేవుని దగ్గర పనికిరాం. క్రమంగా ఉండాలని ఈ సమయంలో మనం చేస్తున్నాం. దయచేసి బాగా గమనించండి. కనుక వీరిరువురు బుధాలు కాసి ప్రియమైన బిడ్డలారా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంభవం ఏంటని ఆలోచన చేస్తే అమాలేకుల మీద ప్రియమైన బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలు జయం పొందారు. కారణం ప్రియమైన బిడ్డలారా, యెహోషువ ఖడ్గ నైపుణ్యాన్ని బట్టి అతడు జయాన్ని పొందాడా? ఇశ్రాయేలు యొక్క మరి శౌరత్వాన్ని బట్టి, శూరత్వాన్ని బట్టి, బలాన్ని బట్టి దేవుడు జయాన్ని ఇచ్చారా? కాదు ప్రియమైన బిడ్డలారా. జయము ఇచ్చేది ప్రియమైన బిడ్డలారా దేవుడు. యుద్ధము యెహోవాదే. కనుక నీకు వచ్చే సమస్యలైనా, చిక్కులైనా, శ్రమలైనా, శోధనలైనా, వ్యాధులైన, దుఃఖమైన, కన్నీరైనా అన్నింటి నుండి విడిపించేవారు ఎవరు అంటే దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తి అగును అని అంటే సమాప్తం చేసేవారు ఎవరు అంటే దేవుడు మాత్రమే, మనిషి కాదు ప్రియమైన బిడ్డ. దయచేసి బాగా గమనించాలి. వ్యక్తి వల్ల ఏ కార్యం కాదు. కేవలం దైవజనుడు ప్రార్థన చేసేవారు మాత్రమే కార్యం జరిగించేది మాత్రం దేవుడు అని మనం చేస్తున్నాం. కనుక మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, దైవజనుడు ప్రార్థన చేసేవారు, కార్యం జరిగించేది మాత్రమే దేవుడు. నీ జీవితంలో స్వస్థత కార్యం జరిగినా, అద్భుత కార్యం జరిగినా, నీ జీవితంలో ఏది జరిగినా ఆ దేవాది దేవుడైనటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించారు నీ ఎడల కార్యాన్ని. నీవు నమ్మకస్తులుగా ఉండటానికే దేవుడు జరిగించాడు. అందుకని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క జయం అనేటువంటిది అమాలేకుల మీద దేవుడు చక్కటి జయాన్ని అనుగ్రహించారని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అందుకని అక్కడ వారు ఒక బలిపీఠం కట్టారు. ప్రియమైన బిడ్డలారా, దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. అనగా యెహోవా ధ్వజము. అవును, ఆ ధ్వజమే మనకు జయమిచ్చేది. ఆలోచన చేయండి ప్రియమైన బిడ్డలారా. జయము వచ్చిన, స్వస్థత వచ్చిన, ఆరోగ్యం వచ్చిన, రక్షణ వచ్చిన, రక్షణాంధంలో సాగిన, వాక్యం వచ్చిన, ప్రియమైన బిడ్డలారా పాటలు వచ్చిన, ఏదైనా ప్రియమైన బిడ్డలారా వచ్చిందంటే అది కేవలం యేసుప్రభువు వారి ద్వారా. అంతేగాని మనమంతటా మనం సంపాదించేది కాదు. మనం ఏం గొప్పవారం కాదు, నీతిమంతులం కాదు.
నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభులవారు ప్రియమైన బిడ్డలారా మనకు అనుగ్రహించినటువంటి కృపా భాగ్యమని ఈ సమయంలో మనం చేస్తున్నాం. కనుక గమనించండి, బండలో నీళ్లు తాగినటువంటి వారి జీవితంలో కలిగి ఉన్నది ఏంటి అని అంటే యుద్ధము. అవి నీ జీవితంలో వాక్యంలో పెరుగుతున్నావా? యుద్ధం అనేటువంటిది వస్తుందో, అది ఇంట్లోంచి వస్తుందో, ఒంట్లోంచి వస్తుందో, ప్రియమైన బిడ్డలారా బయట నుంచి వస్తుందో, లేక సాతాను ద్వారా వస్తుందో, లోకములోంచి వస్తుందో, అది ఏ రీతిగా వస్తుందో తెలియదు. కానీ వాటన్నిటినీ జయించడానికి సంసిద్ధంగా ఉండాలంటే నువ్వు ప్రార్థనలు ఉండాలని మనం చూస్తున్నాం. కొండ అనగా ప్రియమైన బిడ్డలారా ఎత్తైన స్థలం. దయచేసి బాగా గమనించారు. కొండ గురించి ఒక 2 మాటలు చెప్తాను, బాగా గమనించారు. కొండ ప్రియమైన బిడ్డలారా భూమికి ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశం అని మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. ఇక రెండవది ఏంటంటే ఏ శబ్దాలు కూడా ఆ స్థలంలోనికి వచ్చే అవకాశం ఉండని ప్రదేశం అని మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా గమనించినట్లయితే ఏకాంతముగా ఉండే ప్రదేశముగా గమనించాలి. కొండకు ఉన్నటువంటి గుణాలు 3 చెప్పాను. ఇవన్నీ 7 గుణాలు చెప్పాలి. ప్రభుచిత్తమైతే ఒక ప్రసంగాన్ని చేస్తాను దాని గురించి. అప్పుడు నేను మీకు విషయాలని చెప్తాను. ఒకటి ప్రియమైన బిడ్డలారా ఈ యొక్క ప్రదేశానికి ఎత్తుగా ఉండేటువంటిది అనగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంకి అతీతముగా ఉండేది అనగా లోకానికి అతీతుడిగా ఉండాలి. నీవు ప్రార్థనలో ఉండేటప్పుడు లోకానికి అతీతుడిగా ఉండాలి. రెండవది ప్రియమైన బిడ్డలారా మరి ఏ శబ్దాలు కూడా నీ దగ్గరకు రాకుండా ఉండే విధముగా ఉండాలి. నువ్వు ప్రార్థనలు ఉన్నప్పుడు శబ్దాలు నువ్వు వినేటువంటి వాడిగా ఉంటే ఇక ప్రార్థనలు ఎదిగే అవకాశం ఉండదని మనం చేస్తున్నాం. దయచేసి బాగా గమనించాలి. లోకానికి అతీతుడిగా ఉండాలి. రెండవది శబ్దాలకు అతీతుడిగా ఉండాలి. మూడవది ఏకాంతముగా ఉండాలి. ప్రభుత్వం గడిపేటువంటి ఏకాంతత్వం కావాలి. అందుకనే దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము అన్నారు. దయచేసి బాగా గమనించాలి. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. యేసు ప్రభు వారు కొండ మీదకే వెళ్ళారు. ఎక్కువ కొండ మీద ఉండి ప్రార్థన చేశారు. ఎక్కువగా కొండ అనగా దేవుని యొక్క సన్నిధిగా మనం గుర్తించవచ్చు. దయచేసి బాగా గమనించాలి. సన్నిధి ఇక్కడ ఉండేది సన్నిధి అని. అలాగైతే మనం కూడా కొండ చూసుకోవాలని, కొండ కాదు, నువ్వున్న ఇంటిలోని, నీవున్న ప్రదేశంలోని ఇవన్నీ కలిగి నువ్వు జీవించాలని మనం చేస్తున్నాం. ఒకటి లోకానికి దూరముగా అతీతుడిగా ఉండాలి. రెండవది శబ్దాలకు అతీతుడిగా ఉండాలి. మూడవది ఏకాంతముగా ఉండాలంటే నిన్ను నీవుగా దేవుని కనపరుచుకోవటానికి యత్నము చేయాలి. ప్రియమైన బిడ్డలారా ఈ రీతిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభువుని కనపడతారు, మాట్లాడతారు, తన యొక్క ఆలోచనలు తెలియపరుస్తారు. ప్రియమైన బిడ్డలారా బలపరుస్తారు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఎవరి మట్టుకు వారు దేవుని వైపు చూస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా అందరూ కూడా దేవుని వైపు చూద్దాం. దేవాది దేవుడైనటువంటి తండ్రి వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకుందాం. అమాలేకుల యొక్క జయము దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ఆహారం అనేటువంటి వాక్యాన్ని పొందారు. పానీయం అనేటువంటి బండలోంచి వాక్యపు నీరును పొందారు. ఈ 2 ద్వారా వారు బలపరచబడ్డారు. యుద్ధం చేయగలిగారు. ప్రార్థనలో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా ప్రార్థన ద్వారా యుద్ధాన్ని చేయగలిగారు. అవును, నీ జీవితంలో ఎంత వాక్యాన్ని పొందుకున్నా, ప్రియమైన బిడ్డలారా ఎంత ఆహారం తింటున్నా, వాక్యాహారం కావచ్చు, శరీరక్తాలు కావచ్చు, ఈ ఆహారం పుచ్చుకుంటున్నా, వాక్యాన్ని సేవిస్తున్నా, పానీయాన్ని తీసుకుంటున్నా, ప్రార్థన అనేటువంటిది అవసరం యుద్ధానికి. వారు అన్ని తీసుకున్నా జయం పొందటానికి కారణం ఏంటంటే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు జయం వచ్చింది, చేతులు దిగినప్పుడు అపజయం వచ్చింది. ప్రియమైన బిడ్డలారా జయం రావాలంటే ప్రియమైన బిడ్డలారా ప్రార్థన అనేటువంటిది అవసరం. ప్రార్థన చేసుకో. ప్రభువా నా జీవితంలో ఇంకా జయము అనేటువంటిది రాకపోవటానికి నేను ఇంకా ప్రార్థనలో బలహీనంగా ఉన్నానేమో, కనుక నాకు సహాయం దయచేయండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఎవరు మట్టువారు ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కాండభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన అత్యున్నతమైన గణనామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుతున్నాం. మీ కృపలో మీ బిడ్డలైనటువంటి వారిని, మా ప్రియులైనటువంటి బిడ్డలను మా తండ్రి, మీ బిడ్డలైనటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ హస్తానికి అప్పగిస్తున్నాం. ఆయన దీవించండి, బలపరచండి. ఆత్మీయంగా ఏ రీతిగా వాక్యమందు, ప్రార్థన యందు, సన్నిధి యందు ఏ రీతిగా బలపడాలో నేర్పించండి. తండ్రి సహాయించి బాబు వందనాలు చెల్లించండి. ఏకాంతముగా మీ సొంత గడపడానికి నాయన వారికి మా తండ్రి నాయన మనసును కట్టండి, ఆలోచనలు కట్టండి, తలంపులను బంధించండి, శబ్దాలను దూరపరచండి. బాబు వందనాలు చెల్లించండి. లోకానికి అతీతులుగా ఉండటానికి, అలాగే శబ్దానికి అతీతులుగా ఉండటానికి
లోక సంబంధమైన ఆలోచనలకు అతీతులుగా ఉండి ఏకాంతంగా మీ సన్నిధులు గలపటానికి కొరకు అనుగ్రహించాలి. ఉపవాస ఫలం వారు పొందినట్లుగా సహాయం చేయండి. పనులకు ఉండి మా తండ్రి ఫ్యాక్టరీలకు వెళుతూ ఆయా పనులు చేసుకుంటూ ఉపవాసం కాదు నాయన, మీ పాత సాన్నిధ్యములు ఉండి నాయన మీతో సహవాసం చేసే ఉపవాసం ఉండేటువంటి బిడ్డల వల్ల తగిన ఫలం పొందేటువంటి వారిగా ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరిచి సహాయం చేయండి. ఆత్మీయంగా బలపరచు. ప్రతి ఒక్కరిని మాత్రం ఆత్మచేత నింపండి. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు, సంఘంలో ఉన్న బిడ్డలు నాయన, సంఘంలో ఉన్న బిడ్డలు, కుటుంబాల గ్రామాన్ని జ్ఞాపకం చేయండి. మిషన్లో ఉన్న దైవజనులు, ఆయా దైవజనులు మాత్రం ఆయా మిషనరీలు దైవజనులు అందరూ కూడా ఆశీర్వదించి బలపరిచి పోషకుడిగా మీరుండి సహాయం చేయండి. తిరిగి మరలా 8వ తేదీ నుంచి ఆలయాలు తెరవబడుతూ ఉండగా అయ్యా ప్రతి ఒక్కరూ మాత్రం నీ సందులో బలపడటానికి కొరకు అనుగ్రహించాలి. దైవజనులు అందరూ బలపరచండి, విశ్వాసులు అందరూ బలపరచండి. దేశాన్ని అనేక బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి వారి వారి అక్కల కొద్ది నాయన మీ అవసరాలు తీర్చండి. మీ హస్తమ ద్వారా బలపరచండి. అన్ని విషయములు తోడేయండి. మా ప్రభు కుటుంబాలను కట్టండి, సహాయములు దయచేయండి. దీని సంతోడుగా జీవాంతర సేవలకు సర్వాంశులకు జవాబు దయచి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారు వారిని వారి కుటుంబాలను మేలుతూ తృప్తిపరచండి. మీ ఆశీర్వాద ఆరోగ్య రెక్కల చాటును భద్రపరచండి. మీ సాక్షులుగా జీవించడానికి నాయన కృపను అనుగ్రహించమని అన్ని విషయంలో తోడేయండి. దీన్ని వాడుకుని మహిమ పొందమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడి గాక, మీ రాజ్యం వచ్చిన మీ చిత్తం పరలోకమందు పొంది నెరవేరును గాక. మందిని నన్ను దయచేయండి. పనిచేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రాణం మంచి మమ్మల్ని చొందకి స్థితించు. రాజ్యం శక్తి మహిమనతను ఉన్నామని ప్రవేశ రక్తం చేయి, అపాధి కిలకలేం ప్రవేశ రక్తం చేయి, అపాధి కిలకలేం ప్రవేశ రక్తం సంపন্ন, అపాధికి అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునేశ్వరం ప్రభునేశ్వరం ప్రభునేశ్వరం. మన తండ్రి అయిన దేవుని యొక్క పరామిక మాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపై ఆత్మధని గురించి శ్వాసకార్థాలు రాకడంతా ప్రార్థించి ప్రతంశ నెరవేర్పు సదా దేవుడు దయచేయను గాక. ఆమెన్. రక్తమే జయం, శిలవ రక్తమే జయం, కలవ రక్తం అబాలు అంతగా నాశనం కలుగును గాక. ఆమెన్. మీకును మీ సంఘమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. మరణాత. అందరికీ ఏమన్నారు? అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.